ఒకసారి ఇది జనరలైజ్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, మీరు ఎందుకంటే ఒక స్పీకర్గా పనిచేశారు కాబట్టి నేను కూడా తెలుసుకోవాలి దీని గురించి బాగా డెప్త్గా. ఒక స్పీకర్ అన్న తర్వాత ఆయనకు ఉండే అధికారాలు ఎలా ఉంటాయి అంటే హౌస్లో కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఆ స్పీకర్కు ఉండే పవర్స్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతారు సభ్యుల మీద, ఆ స్పీకర్ ఆ హౌస్ను వదిలిపెట్టి అదే పక్కనే అంటే ఆ సెక్రటేరియట్లో కావచ్చు, అసెంబ్లీ లాబీలో కావచ్చు, ఆయన ఛాంబర్లోకి కూర్చున్నప్పుడు ఉన్న పవర్స్ ఎలా ఉంటాయి, మరి ఆ స్పీకర్ ఇంటికి వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు ఎలాంటి పవర్స్ ఉంటాయి సార్? అసలు ప్రధానంగా స్పీకర్ ఒక గౌరవపదమైన పోస్ట్. సార్ అది ఆ గౌరవం స్పీకర్ పోస్ట్కి ఎందుకు ఇస్తారంటే స్పీకర్ న్యూట్రల్గా పనిచేయాలి అని ఒక భావనతో ఇటు ప్రతిపక్షానికి అధికార పక్షానికి లేకుంటే కొంచెం సంఖ్య తక్కువ ఉన్న పార్టీస్కి కూడా ప్రాధాన్యత కల్పించాలి అనే ఉద్దేశంతో స్పీకర్ గారికి ఆ రోల్ ఉంటుంది. దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ద స్పీకర్. నాట్ మీరు అడిగిన దానికి మీరు అడిగేది పవర్స్ ఆఫ్ ద స్పీకర్. పవర్ ఆఫ్ ద స్పీకర్ ఏముంటుంది? ప్రజాస్వామ్యము, పార్లమెంటరీ డెమోక్రసీ. స్పీకర్ పవర్ అంతా కూడా హౌజే స్పీకర్కి ఇస్తుంటుంది. హౌజ్ స్పీకర్కి ఎట్లా ఇస్తుంది? సంఖ్య బట్టే ఇస్తుంది కదా. అవును. కాబట్టి ఆ సంఖ్య ఎలా వస్తుంది? ఎవరికి అధికారం ఉంటుందో వాళ్ళదే సంఖ్య ఉంటుంది. చివరికి ఏదైనా నిర్ణయం స్పీకర్ తీసుకున్నా దాన్ని ఓట్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ మెంబర్ని అల్లరి చేస్తున్నాడు, నేను సస్పెండ్ చేస్తున్నాను అన్నప్పుడు ఆ సస్పెన్షన్ని ఓటింగ్ ద్వారా దాన్ని ఆమోదన పొందుతుంది. ఆ ఓటింగ్ అప్పుడు ఎక్కువ సభ్యులు దాన్ని వ్యతిరేకించారనుకోండి, అది సభాపతి గారి నిర్ణయానికి భిన్నంగా అవుతుంది. అందుకేమవుతుందంటే అందుకే గౌరవపదంగా హానరబుల్ స్పీకర్ అంటారు. హానరబుల్ స్పీకర్ అనడానికి కారణం అదే. అందరం కలిసి స్పీకర్ని రక్షించాలి. స్పీకర్ని రక్షిస్తే స్పీకర్ మన అందరినీ సభను బాగా నడిపిస్తాడనేది ఉంది. బట్ ద పవర్ లైస్ ఇన్ ద హౌస్, నాట్ ఇన్ ద స్పీకర్. స్పీకర్ చేతిలో సర్వ అధికారాలు అనేది ఏదైతే అంటారో ఆ సర్వ అధికారాలంతా కూడా సభ్యుల ద్వారా సభాపతికి వస్తుంది. సభాపతికి అధికారాలు అనేటివి సభ నుంచే వస్తాయి. సో ఫండమెంటలీ గవర్నింగ్ దాంట్లో మనలో ఉన్న డిప్లొమసీతో, మనలో ఉన్న విట్తో, నవ్వుతో, అప్పుడప్పుడు బెదిరింపుతో, అప్పుడప్పుడు ఓందాతనంతో, అప్పుడప్పుడు కోపంతో హౌస్ని మనం కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. అదంతా ఎందుకు కంట్రోల్ అంతా కేవలం సభలో చర్చ జరగాలి. ఆ చర్చ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా, ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుందా, సభాపతికి సంబంధం ఉండదు. బట్ సభలో చర్చ జరుగుతూ ఉంటే డెఫినెట్లీ ఆ చర్చ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పేది చెప్తారు, అపోజిషన్ ప్రభుత్వంలో ఉన్న అవకతవకల్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చివరికి ప్రజలు మా సభలో ఇటువంటి చర్చ మా సంక్షేమం కొరకు జరుగుతుందని వినటానికి అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ హౌ ఆ స్పీకర్ హౌస్ నడుస్తూ ఉంటే ఈ విధంగా ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక జనరల్ కాన్సెప్ట్తో పార్లమెంటరీ డెమోక్రసీలో మొదటి నుంచి కూడా ఈ విధంగా స్పీకర్కి ఆ గౌరవంగా ఉండేది.